హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కొంచెం ఇడ్లీ రుబ్బు ఉందండి. ఇడ్లీ రుబ్బు అయినా సరే, దోశ రుబ్బు అయినా ఏదైనా పర్వాలేదు. అందులో ఒక హాఫ్ కప్పు పెరుగు, ఒక కప్పు మైదా వేసి, అలానే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం, జీలకర్ర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. జీలకర్ర ఒక స్పూన్ వేసాను. ఇలాగా ఇది పాన్ అనేది గుంత పొంగనాలది అనమాట. వీటిని గుంత పొంగనాలు అంటాము. మరి ఒక్కొక్కరు ఒక్కో రకంగా అంటారు. దాన్ని కొంచెం హీట్ అయిన తర్వాత దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి అందులో వేసుకోవడం అండి. ఇందులో ఇడ్లీ రుబ్బు వేసుకోవచ్చు. అలానే మనం ఆమ్లెట్ కావాలంటే ఉల్లిపాయలు అవి కలిపేసి ఆమ్లెట్ గుడ్డు బీట్ చేసి అది కూడా వేసుకున్నా ఇలా చక్కగా భలే స్పేర్ అయిపోతాయండి. చాలా బాగా వస్తాయి చక్కగా. ఇంకా మనం పకోడీ పిండి అలా ఏం తయారు చేసుకున్నా ఏం లేవంటే అప్పటికప్పుడు మనకి పిల్లలకి స్నాక్స్ లాగా కావాలి అంటే ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు బియ్యపిండి, ఒక కప్పు మైదా, ఒక కప్పు పెరుగు కలిపేసి అందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ కానీ, అంటే వెజిటేబుల్స్ అంటే క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్ను, అలా ఏం కావాలంటే అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసి చక్కగా ఇచ్చేస్తే భలే తింటారండి. ఏ చట్నీ లేకపోయినా ఊరికే అయినా తినేస్తారు అప్పటికప్పుడు. ఇంకా ఈవినింగ్ ఏం లేవండి, లైట్గా ఇలా కానిచ్చాను. బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి, ఫ్రై చేద్దామండి. పప్పుచారు ఉంది, ఉదయం చేశాను అనమాట. అది ఇంకా సరిపెట్టేద్దాం, ఒక ఫ్రై చేస్తే సరిపోతుంది అనేసి. ఇంకా బంగాళదుంపల్ని కూడా బోల్ రకాలుగా యూస్ చేసుకోవచ్చండి. మనం ఒకే రకంగా కాకుండా మసాలా పెట్టి కూర వండుకోవచ్చు, అదే మసాలా పెట్టి ఫ్రై చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఒక్కొక్క బంగాళదుంపని 4 ముక్కల్లా కట్ చేసుకొని, ఎంత పెద్ద సైజ్ అయినా పర్వాలేదు, 4 ముక్కల్లా కట్ చేసుకొని చక్కగా ఉడకబెట్టుకొని వాటి పొట్టు తీసేసి వాటికి పోపు పెట్టుకోవచ్చు. లేదు అంటే ఉడకబెట్టిన బంగాళదుంపని చక్కగా స్మాష్ చేసేసి, అంటే ముద్దలా చేసి అందులో ఒక స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూను అంటే రుచికి తగినంత ఉప్పు కలిపి దానికి పోపు పెట్టుకోవచ్చు. చక్కగా ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుంటే భలే ఉంటాయండి. అలానే బంగాళదుంపలతో దొండకాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. దొండకాయ చిన్న ముక్కలు, బంగాళదుంప చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటే సూపర్గా ఉంటుందండి. క్యాప్సికమ్ బంగాళదుంప చాలా బాగుంటుంది. క్యారెట్ బంగాళదుంప చాలా బాగుంటుంది ఫ్రై అనమాట. ఇవన్నీ ఫ్రైలే. శనగపప్పు బంగాళదుంప, మిల్ మేకర్ బంగాళదుంప, ఈ బంగాళదుంపతో కాంబినేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఏ కూర అయినా సరే. చికెన్లో కూడా వేసుకుంటారండి బంగాళదుంప, అంత బాగుంటుంది. ఇంకా పిల్లలకి స్నాక్స్ అంటే ఇంక చెప్పక్కర్లేదు, ప్రతి దాంట్లో బంగాళదుంప యూస్ చేస్తాము. చక్కగా పోపు పెట్టుకున్నానండి. నేనైతే బంగాళదుంప అయినా కదండి, ఏ ఫ్రైకైనా సరే ఎక్కువే పోపు తీస్తానండి. ఆ పోపులో కంపల్సరీ ఆనియన్ అనేది వేస్తాను. ఎప్పుడైతే మనం ఉల్లిపాయ వేస్తామో దానికి ఆ ఫ్రై అనేదానికి టేస్ట్ వస్తుంది. కొంతమంది అంటే ఆనియన్ వేయకుండా ఉత్తి పోపు పెడతారనమాట. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అలా వేస్తారు. అలా కాకుండా ఒక్క ఉల్లిపాయ వేసి చూడండి ఏ ఫ్రైలో, అది ఆకుకూర అయినా సరే, ఏ కూరగాయకైనా సరే ఒక ఉల్లిపాయ వేస్తే చాలా బాగుంటుందండి ఫ్రై. అలానే వాటర్ వేయకుండా ధనియాల పొడి మాత్రం ఇంక వేరే పొడి ఏది వేసినా వేయకపోయినా ధనియాల పొడి, లైట్గా మిరియాల పొడి వేసి చూడండి, ఫ్రైల్లో చాలా బాగుంటుంది. మాకు ఇంకా పప్పుచారు ఉందండి. ఆ పప్పుచారుతో ఈ బంగాళదుంప ఫ్రై ఇవాళకి ఇలా సరిపోద్ది. ఈవినింగ్ స్నాక్స్ స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి అవి గుంత పొంగనాల్లా చేసి పెట్టేశాను. కొంచెం రుబ్బు ఉంటే అప్పటికప్పుడు ఏమి కావాలంటే అవి చేసి పెట్టుకోవచ్చండి. ఏమీ లేవన్నప్పుడు ఉత్తి బియ్యం పిండిలో అయినా సరే కొంచెం పెరుగు యాడ్ చేసేసి అందులో మన ఇంట్లో ఏముంటే అవి ఆ వెజిటేబుల్స్ కలిపేసి, లేదు ఏమీ లేవు అంటే కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసి ప్లెయిన్గా వేసినా వచ్చేస్తాయండి. అట్టుల్లో వేసే బదులు ఇలా పొంగనాల్లో వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు, బాగుంటాయి కూడా. డీప్ ఫ్రై చేయాలంటే బోల్డ్ ఆయిల్ ఉండాలి. అలా కాకుండా ఇది ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు అనమాట. డీప్ ఫ్రై చేసినవంటే ఇంకా దగ్గులు రావడం లేకపోతే ఒళ్ళు వచ్చేస్తుందని మనం భయపడవచ్చు. అలా కాకుండా మనం కూడా ఎన్ని కావాలంటే అన్ని హ్యాపీగా తినొచ్చు. అలా చేసి చూడండి. ఆమ్లెట్ వేసే కన్నా అలా ఎగ్ బీట్ చేసి చక్కగా అందులో ఒక 2 స్పూన్లు వేసేస్తే భలే పొంగుతాయండి, చాలా బాగా వస్తాయి. పాన్ నుంచి సపరేట్ కూడా చాలా బాగా అవుతాయి అన్నమాట. ఈ వాటికి ఇంక ఇదే అండి వీడియో. బంగాళదుంపతో ఏమేమి కూరలు వండుకోవచ్చు అనేది చెప్పాను. తప్పకుండా ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా 4-5 రకాలు యూస్ చేస్తే చాలా బాగుంటుంది. మనకి కూడా ట్రై చేసినట్టు ఉంటుంది, కొత్త టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్.